నవంబర్ 27th ఎందుకు ట్రంప్ ఒక డెడ్ లైన్ పెడుతున్నారు? ఆ లోపు ఖచ్చితంగా నేను చెప్పింది వినాల్సిందే అని తను చేస్తున్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇన్ఫాక్ట్ దీనికంటే ఇంపార్టెంట్ గా క్రాష్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 48 అవర్స్ నుంచి మీరు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో మార్కెట్ క్రాష్ అవబోతుంది అనేలా మీరు వీడియోస్ ని చూస్తూ ఉంటారు, కంటెంట్ ని చూస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాసిన రాబర్ట్ కియోసకి గారు ఇక్కడ చూడండి 2 అవర్స్ 4 అవర్స్ 7 అవర్స్ ఇలా కొంత టైం బ్యాక్ కూడా కొన్ని గంటల క్రితం కూడా తను చేస్తున్న ఈ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. 2013లో నేను రిచ్ డాడ్ పూర్ డాడ్ రాసినప్పుడు నేను ఏదైతే అనుకున్నానో బిగ్గెస్ట్ క్రాష్ వస్తుంది అనుకున్నానో అది రాబోతుంది. హిస్టరీలోనే ద బిగ్గెస్ట్ క్రాష్ రాబోతుంది. అది అమెరికా మాత్రమే కాదు, యూరోప్ అండ్ ఏషియన్ మార్కెట్స్ ని కూడా కొడుతుంది. కాబట్టి నేను స్టాక్స్ ని అమ్మేసి గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ అండ్ ఎథీరియం ని కొనుక్కున్నాను. అన్నిట్లోకి నాకు సిల్వర్ బెస్ట్ అనిపిస్తుంది. సిల్వర్ భారీగా పెరుగుతుంది, మార్కెట్ లో పడిపోతాయి, జాగ్రత్త అని తిను భయపడమే కాదు, మీకు కంటెంట్ పరంగా చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కూడా ఈ సేమ్ క్రాష్ అనే దాని మీద గత కొద్ది రోజుల నుంచి చాలా కంటెంట్, చాలా వీడియోస్ కనిపిస్తుంటాయి కదా. సో నేను జస్ట్ దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అసలు రియాలిటీలో క్రాష్ ఏంటి, ఒకవేళ మార్కెట్ పడింది అనుకుందాం, దాని ఇంపాక్ట్ ఏంటి, అసలు ఎవరి మీద ఎలా ఉంటుంది, ఫుల్ డీప్ గా అని కాదు, కామన్ సెన్స్ ప్రాస్పెక్ట్ లో దాన్ని చూద్దాం ఒకసారి. సో దట్ ప్రతి సాధారణ వ్యక్తి, మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి కూడా క్లారిటీ ఉంటుంది. దీంతో పాటు నిన్న ఒక ఫెడ్ అఫీషియల్ మెంబర్ చేసిన ఒక ఇంపార్టెంట్ కామెంట్ ఎందుకు మార్కెట్స్ ని అలా పెంచింది, మార్కెట్స్ లో కొంత జోష్ ని క్రియేట్ చేసింది, వీటిని మాట్లాడుకుంటూ ఏ రిలేటెడ్ గా, ఏ బూమ్ రిలేటెడ్ గా కొంత ఇంపార్టెంట్ డేటా ఉంది. జెమినై 3 లాంచ్ అయింది. దీంతో ఆల్రెడీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా ఉంటున్న ఒక థీమ్ ఉంటుంది కదా, అది ఇంకా హీట్ ఎక్కుతుంది. ఆ హీట్ గురించి మనం అర్థం చేసుకోవాలి. బికాస్ ఆ సేమ్ హీట్ ఈ ఏఐ రిలేటెడ్ ఉంటున్న కంపెనీస్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఒరాకిల్ ఈ మధ్య కాలంలో కొంత టైం బ్యాక్ ఏఐ కారణంగా సడన్ గా పెరిగిన కంపెనీ వితౌట్ ఎనీ రీజన్ 5% దగ్గరగా పడింది ఉన్నట్టుండి. దానికి ముందు చూసినా సరే కొద్ది డేస్ లోనే 10% పైగా పడిపోయింది. ఆ లెవెల్లో పెరిగి మళ్ళీ పడిపోతుండడం ఏఐ రిలేటెడ్ గా కన్సర్న్స్ ని కూడా రేపుతుంది. కాబట్టి వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటూ మన మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న డేటా, ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్, మన మార్కెట్స్ లో ఆల్ టైమ్ హై దగ్గర నిఫ్టీ ఉందని మనం అనుకుంటున్నాం, కానీ పోర్ట్ఫోలియోస్ బాగా పెరగకపోవడం, ఇన్ఫాక్ట్ పడడం, పెయిన్ ని క్రియేట్ చేస్తుండడం కూడా రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాం. దానికి రీజన్స్ కూడా లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ దాని రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ ని మాట్లాడుకుంటూ ఇంకొన్ని మార్కెట్ అప్డేట్స్ ఉన్నాయి మీకు తెలియాల్సినవి, వాటిని డిస్కస్ చేస్తూ వాళ్ళ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. అండ్ క్షమించండి, వాళ్ళ వీడియోలో క్రాష్ రిలేటెడ్ గా మార్కెట్ సైకాలజీ పరంగా కొంత ఎక్కువ ఉంటుంది. అది వాళ్ళ వీడియోలో మాత్రమే ఉంటుంది. ప్రతి వీడియోలో మాట్లాడను, ఈ మధ్య వీడియోలో ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఇంటర్నెట్ లో కొంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్పెషల్లీ కొంత పెద్ద పెద్ద వ్యక్తులు మాట్లాడుతున్నారు, చాలా వీడియోస్, చాలా పోస్టులు, చాలా కంటెంట్ మీకు కనిపిస్తుంది. కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఇన్ఫార్మర్ డెసిషన్ తీసుకోవడానికి డేటా ఒక్కటే కాదు, సైకాలజీ, కొంత కామన్ సెన్స్ కూడా మనం మార్కెట్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. బికాస్ డేటా ఇంటర్నెట్ లో ఉంది. ఇది కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ తెలుసు. బట్ కామన్ సెన్స్ ఆర్ మార్కెట్ ని చూసినప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ తో సెటిల్డ్ గా ఎలా బిహేవ్ చేయాలనేది చాలా కొంతమందికి తెలుసుంటుంది. కాబట్టి వాటి రిలేటెడ్ గా గతంలో ఏమేం జరుగుతూ వచ్చాయి మార్కెట్ లో, అసలు మనం ఎలాంటి బిహేవియర్ ని మార్కెట్ లో పెట్టుకుంటే బోత్ సైడ్స్ మాట్లాడుకుంటూ ఒక లాజికల్ పాయింట్స్ ని ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ లో ఇవాళ వీడియోలో మాత్రమే చేద్దాం, ఎవ్రీ వీడియోలో కాదు. సో ఏంటిది డ్రాగ్ అవుతుందా అనుకుంటే అట్లా చూడకండి. మార్కెట్ ఇన్వెస్టర్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క వీడియోని నెక్స్ట్ నుంచి ఇంత డీప్ డిస్కషన్ మనం మార్కెట్ క్రాష్ రిలేటెడ్ గా ఏం ఉండదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఇక్కడ మీరు గమనిస్తే ట్రంప్ రష్యా యుక్రెయిన్ యుద్ధం రిలేటెడ్ గా ఒక అల్టిమేటం అయితే ఇస్తున్నారు. ఈ నెల 27వ తేదీ, అంటే ఎందుకు 27వ తేదీ అంటే వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ రిలేటెడ్ గా యుఎస్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డే అది. ఆ రోజు లోపు యుక్రెయిన్ కానీ నేను చెప్తున్న పీస్ డీల్ కి ఒప్పుకోకపోతే యుక్రెయిన్ యుఎస్ ని కోల్పోతుంది. అండ్ దాని తర్వాత పర్యావసానాలను కూడా అది ఫేస్ చేయాల్సి ఉంటుందనేలా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తుండడం, దీనికి యుక్రెయిన్ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. బట్ దానికి ముందు తను ఏదైతే పీస్ డీల్ అని చెప్తున్నాడో అది రష్యాకి ఫేవర్ గా ఉంది. డిఫెన్స్ పరంగా కొంత సరెండర్ అవ్వాలి అండ్ కొంత ఏరియా కూడా రష్యాకి స్వాధీనం చేస్తేనే ఈ పీస్ ఒప్పందం, వీళ్ళిద్దరు రష్యా యుక్రెయిన్ మధ్యలో ఉంటున్న ఇష్యూ అనేది సార్ట్ అవుట్ అవుతుందని రష్యా వాళ్ళు అడగడం, దానికి యుఎస్ వాళ్ళు ఒప్పుకోవడం, దానికి యుక్రెయిన్ వాళ్ళని ప్రెషర్ చేస్తుండడం. ఫైనల్లీ యుక్రెయిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, మనం ఇప్పుడు ఇమ్మెన్స్ ప్రెషర్ లో ఉన్నాం, కొద్ది రోజుల్లో మనకు సంబంధించిన డిగ్నిటీనైనా కోల్పోవాలి, లేదంటే ఒక కీ పార్ట్నర్ ని కోల్పోవాలి, అంటే అమెరికాని కోల్పోవాలి. సో మనం మన ఆత్మాభిమానాన్ని వదిలేసుకోవాలి, లేదంటే అమెరికానైనా వదిలేసుకోవాలి. మేము యుద్ధాన్ని ఆపడానికి మేము రెడీగా ఉన్నాం, కానీ దానికి ఎటువంటి సాక్రిఫైస్ కూడా మేము చేయాలనుకోవట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందని యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అయితే స్టేట్మెంట్ చేశారు. మరి చూడాలి. ట్రంప్ ఏమో యుద్ధం ఆగిపోవాలంటే యుక్రెయిన్ కొన్నిటికి అగ్రీ చేయాలంటున్నారు. యుక్రెయిన్ ఏమో మా మీద చాలా ప్రెషర్ ఉంది, ఇన్ఫాక్ట్ ముందు రిజెక్ట్ చేశారు ఫ్రైడే, దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ జరిగి ఇంకొక కొత్త రివైజ్డ్ ప్లాన్ ట్రంప్ తీసుకొచ్చారు. దానికి కూడా ఇమ్మెన్స్ ప్రెషర్ ఉంది. దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏం జరుగుతుందో చూద్దాం అనేలా ఈ జెలెన్స్కీ యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఉన్నారు. 27th నవంబర్ కానీ దీని రిలేటెడ్ ఒక కంక్లూజన్ వచ్చి ఆ ఇరు దేశాల మధ్యలో ఉంటున్న యుద్ధం ఆగిపోతుందనేలా రష్యా యుక్రెయిన్ కానీ యాక్సెప్ట్ చేస్తే దెన్ ఉంటున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వార్, చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి కంటిన్యూ అవుతున్న
జరగబోతున్న వార్ అన్సర్టెనిటీని ఎండ్ చేసినట్లవుతుంది. మరి ఎండ్ చేస్తే మార్కెట్స్ భారీగా పెరిగిపోతాయా? మార్కెట్స్ రిలేటెడ్ ఒక మంచి జోష్ వస్తుందా? యుక్రెయిన్ అండ్ రష్యా వార్ ఎండ్ అయిపోతుంటే అలా ఏం కాదు. ఎందుకంటే అది ఇప్పుడు అసలు పాయింట్ ఆఫ్ మ్యాటరే కాదు మార్కెట్ కి. బట్ మార్కెట్ ని కలవర పెడుతున్నది, మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ని కొంత భయపెడుతున్నది మాత్రం కొంతమంది ఫేమస్ ఇన్వెస్టర్స్. అందులో రాబర్ట్ కియోసకి గారు ఒకరు. ఇన్ఫాక్ట్ మీరు మీ పోర్ట్ఫోలియోస్ ఎక్కువగా పడ్డాయి, మార్కెట్ ఏమో ఆల్ టైమ్ హైలో ఉందని, మన పోర్ట్ఫోలియోస్ ఏమో పెరగట్లేదని మనం బాధపడుతూ ఉంటాం. బట్ ఫేమస్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ కూడా మార్కెట్ ఆల్ టైమ్ హైస్ లో ఉంటున్నా సరే ఆల్ టైమ్ హై దగ్గర ఉన్న వాళ్ళ పోర్ట్ఫోలియో వాల్యూ కంటే 30% దగ్గరగా పడింది అంటున్నారు. జస్ట్ మీకు ఒక ఆర్టికల్ ని చూపించడమే కాదు, దాంట్లో డేటా కూడా ఉంది. ఈ డేటాని కూడా నేను మీకు మార్కెట్ అనాలిసిస్ ఐపాక్ డిస్కస్ చేస్తాను. బట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ క్రాష్ గురించి మీరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నారా లేదా? ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో, స్పెషల్లీ వెబ్సైట్స్ లో, యూట్యూబ్ వీడియోస్ లో, ఇంకెక్కడైనా సరే చూస్తున్నారా లేదా? ఎస్ చూస్తున్నారు. అండ్ దాన్ని ట్రిగ్గర్ చేస్తూ ఫర్దర్ గా దాన్ని యాంప్లిఫై చేస్తూ రాబర్ట్ కియోసకి నిన్న చేస్తున్న ట్వీట్ కూడా మార్కెట్స్ లో ఉన్న ఇన్వెస్టర్స్ ని సైకలాజికల్ గా ఇంపాక్ట్ చేస్తుంది. దీన్ని కొంత డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అంటే టూ మచ్ డేటాలోకి వెళ్ళొద్దు. ఎప్పుడెప్పుడు క్రాష్లు జరిగాయి, ఎంత పడింది, అక్కడి నుంచి రికవర్ అవడానికి ఎంత టైం పట్టింది, వెయిట్ చేస్తే రికవర్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ మీరు కూడా చాలా సార్లు వినే ఉంటారు. మార్కెట్ వాల్యుయేషన్స్, సైకిల్స్, అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి ఏం కాదు, ఇవి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. బట్ కొంత లాజిక్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇవి కాకుండా. బట్ ఒక్కసారి రాబర్ట్ కియోసకి ఏం చెప్తున్నారని చూస్తే 2013లో నేను బుక్ రాస్తున్నప్పుడు ఏ బిగ్ క్రాష్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశానో అది రాబోతుంది. నాట్ జస్ట్ అమెరికాలోనే కాదు, అమెరికాలో ఏదో క్రైసిస్ ఉంది, డెట్ ఉంది కాబట్టి అమెరికన్ మార్కెట్లు కొలాప్స్ అవుతాయని కాదు, యూరోప్ మార్కెట్, ఏషియన్ మార్కెట్లు కూడా కొలాప్స్ అవుతాయి. చాలా జాబ్స్ ని తీసేస్తుంది. జాబ్స్ క్రాష్ అయినప్పుడు రియల్ ఎస్టేట్ క్రాష్ అవుతుంది. దాంతో మొత్తం ఎకానమీ ఇంపాక్ట్ అయిపోతుంది. కాబట్టి గోల్డ్ ని కొనుక్కోండి, బిట్ కాయిన్ ని కొనుక్కోండి, ఎథీరియం కొనుక్కోండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిల్వర్ ని కొనండి, బాగా పెరిగిపోతుందని ఎలా తను వ్యాఖ్యానించిన ట్వీట్ 1.7 మిలియన్ వ్యూస్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ వన్ డే వెళ్తూ ఉండడం మొత్తం అందరూ ఇన్వెస్టర్స్ కూడా భయాందోళనకి గురవుతున్నారు. బట్ ఫర్ ద రిఫరెన్స్ మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. మీకు కొంత క్లారిటీ లేకపోవచ్చు, బట్ ఈ మొత్తం మీనింగ్ ఏంటంటే మార్కెట్ ఇప్పటి వరకు ఆల్ టైమ్ హైస్ కి ఈ జోన్స్ వరకు వచ్చింది కదా, ఇంతవరకు పెరిగింది కదా. చాలా కింద ఉంటున్నప్పుడు లెట్స్ సే 400 రూపాయల్లో మార్కెట్ ఉందనుకోండి, 100 రూపీస్ లో ఉందన్నప్పుడు తను క్రాష్ అన్నారు, 150 రూపీస్ లో ఉన్నప్పుడు తను క్రాష్ అన్నారు, 200 దగ్గర క్రాష్ అన్నారు, 250 దగ్గర క్రాష్ అన్నారు, 280, 300, 350, 360, 370, ఇప్పుడు 400 క్రాష్ అంటూనే ఉన్నారు. మీరే చెప్పండి, 10 సార్లు నేను కూడా క్రాష్ 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 అంటూ వెళ్తే ఒక్కసారి నా మార్కెట్ క్రాష్ అవ్వదా? ఏదో ఒక రీజన్ తో. ఇది ఎందుకు నేను చెప్పాను. సో నాకు ముందే తెలుసు మార్కెట్ క్రాష్ అవ్వదని క్లెయిమ్ చేయడం ఎంత ఈజీ. అండ్ మీకు తెలుసు ఇప్పుడు క్రాష్ క్రాష్ అని చాలా దగ్గర మనం వింటున్నాం. బట్ కొంత టైం బ్యాక్ నుంచి కూడా అమెరికాలో ఉంటున్న డెట్ గురించి, అక్కడ ఉంటున్న ఏఐ రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ ఆర్ బబుల్ రిలేటెడ్ గా, అండ్ జపాన్ రిలేటెడ్ గా డాలర్ క్యారీ ట్రేడ్ గురించి, అండ్ జపాన్ తీసుకుంటున్న మెజర్స్, అండ్ అది ఒకవేళ ఫర్దర్ గా యూఎస్ రిలేటెడ్ గా బాండ్స్ ని సెల్ చేస్తే యూఎస్ వెళ్లే రిస్క్, అంటే యూఎస్ తీసుకునే రిస్క్, అది ఓవరాల్ యూఎస్ మార్కెట్ ని, గ్లోబల్ మార్కెట్స్ ని కొంత ఇంపాక్ట్ చేస్తుంది. ఈ డేటా పాయింట్స్ మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం వీడియోలో. బట్ అలా మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్స్ నుంచి సెల్ చేసేయండి, మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోండి, మొత్తం అమ్మేసి బయటకు వచ్చేద్దాం, పడిపోయాక తక్కువ ధరలో కొంటాం ఆర్ కొందాం అనే ఒక మీనింగ్ తో మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? మరి పడతదని తెలిసినప్పుడు అమ్మేసి బాగా మొత్తం సెల్ చేసి, ఆర్ సగం అమ్మేసి, ఆర్ ఒక 75% అమ్మేసి పడిపోయాక కొంటే కదా లాభం. అది కదా తెలివైన వాడు చేసే పని. మీకు తెలియదు కాబట్టి, మీరు ఎప్పుడు పడిపోతుందో మీకు అర్థం కావట్లేదు కాబట్టి మీరు ఇలా అనుకుంటున్నారు. కానీ తెలివైన వాడు ఎప్పుడు కూడా ముందు అమ్మేస్తాడు, పైన ఉన్నప్పుడు అమ్మేస్తాడు, కింద ఉన్నప్పుడు కొనుక్కుంటాడు అనుకుంటే ట్రస్ట్ మీ, నిజంగా చెప్తున్నాను కదా, అలా ఏ ఫేమస్ ఇన్వెస్టర్ కూడా చేసి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ లో చేసి తనని తాను ప్రూవ్ చేసుకొని మార్కెట్ లో వేల కోట్లు సంపాదించినట్టు, సమ్ సార్ట్ ఆఫ్ బిగ్ వెల్త్ సంపాదించినట్టు ఎక్కడా కూడా లేదు. బికాస్ ఫర్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 3-4 ఇయర్స్ లో మీరు చాలా సార్లు క్రాష్ 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 అని వింటూనే ఉంటారు. బికాస్ ఆ వర్డ్ కే అటెన్షన్ వస్తుంది, ఆ వర్డ్ కే జనాలకు ఐ బాల్స్ మూవ్ అవుతాయి. సో దట్ ఏ చిన్న ఈవెంట్ జరుగుతున్నా దానికి లింక్ చేస్తూ దాన్ని పెద్ద చేసుకుని క్రాష్ అని మనం అనుకుంటూ ఉంటాం. అవుట్ ఆఫ్ 10 టైమ్స్ 1 లేదా 2 సార్లు నిజంగానే మార్కెట్ క్రాష్ అవుతుంది. కానీ ఆ మిగతా 9-8 సార్లు ప్రతిసారి మనం అమ్మేసి పక్కన కూర్చుంటూ వస్తే మార్కెట్ లో డబ్బులే మనం పెట్టుండం కదా. అండ్ హిస్టారికల్ గా ఏం ప్రూవ్ అయింది, మార్కెట్ పైన ఉన్నప్పుడు అమ్మేసి కింద ఉన్నప్పుడు కొనుక్కుంటే మంచి వెల్త్ ని క్రియేట్ చేసుకున్నారు ఇన్వెస్టర్స్ అని ఎక్కడైనా మీరు చూసుకుంటూ వచ్చారా? మార్కెట్ లో మనం ఇప్పటివరకు ఏం చూస్తూ వచ్చాం? క్రాష్ ని ప్రిడిక్ట్ చేయడం వల్ల వెల్త్ ని క్రియేట్ చేసుకో, క్రాష్ ఉంటుందని మైండ్ లో ప్రిపేర్ అయ్యి, క్రాష్ ఉన్నా నేను ఎటువంటి స్టెప్ తీసుకోను, రాంగ్ స్టెప్ తీసుకోను, నేను పెట్టింది షార్ట్ టర్మ్ మనీ కాదు, నేను లాంగ్ టర్మ్ కోసం పెట్టానని దాన్ని డిజాల్వ్ చేసుకొని పడిపోయినా రియాక్ట్ అవ్వకుండా, పానిక్ అవ్వకుండా, మార్కెట్ ని తిట్టుకోకుండా, మనల్ని బ్లేమ్ చేసుకోకుండా కొంచెం స్టేబుల్ మైండ్ సెట్ తో ఉంటున్న వాళ్ళు మాత్రమే మార్కెట్ లో డబ్బులు చూస్తారు. నేను చెప్తుంటే ఏదో ఈజీగా ఉంటుంది వినడానికి, అవును నేను అలానే ఉంటానని మీరు అనుకుంటారేమో. బట్ ఒకసారి మళ్ళీ కోవిడ్ లోకి వెళ్ళండి, ఆ సిచ్యువేషన్స్ లోకి వెళ్ళండి. 12,000 దగ్గర మార్కెట్ చూసిన వాళ్ళకి 7,000 చేంజ్ లో మార్కెట్ కనిపిస్తే ఇది 5,000కి వెళ్ళదా, 3,000కి వెళ్ళదా, 2,000కి వెళ్ళదా అనే భయం రాదా? అక్కడ కామ్ గా ఉండడం ఎంత కష్టమో తెలుసా? మళ్ళీ ఆ 7,000ది 8,000, 9,000, 12,000కి వస్తే, అంటే వాళ్ళ అసలు దగ్గరకు వస్తే మొత్తానికి మార్కెట్ నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ ఈసారి 10,000
10,000కి రాదా 8,000కి రాదా అని పోర్ట్ఫోలియోస్ అమ్మేసి మొత్తం క్యాష్ లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్ లో, ఇంక్లూడింగ్ ఎక్స్పర్ట్స్. మార్కెట్ ని టైం చేద్దామని ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తర్వాత ఎప్పుడు మార్కెట్ లోకి వెళ్ళుండరు. దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి వాల్యుయేషన్స్ గురించి ఇంకో XYZ గురించి మాట్లాడుతూ స్టిల్ ఇంకా మార్కెట్ ని నెగిటివ్ గానే పోర్ట్రేట్ చేస్తున్న వాళ్ళు మీకు సోషల్ మీడియాలో చాలా మంది ఉంటారు. నేను ఇక్కడ మార్కెట్ ని సపోర్ట్ చేయట్లేదు, మార్కెట్ ని మనం అర్థం చేసుకోవాలి. మార్కెట్ పడుతుంది, ఎస్ క్రాష్ అవుతుంది, కానీ ఎప్పుడు? ఇక్కడి నుంచే అవుతుందా? అది ఇక్కడ నుంచి ఒక 20-30% పెరిగాక అవుతుందా? అసలు అవ్వకుండా అక్కడే ఉండిపోతుందా చాలా టైం పీరియడ్ వరకు? ఇది మార్కెట్ లో మనం అనుకున్నంత ఈజీగా వాటిని గెస్ చేయలేం. కాబట్టి ఈవెన్ వారెన్ బఫెట్ గారు కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా మార్కెట్ పడుతుంది ఆర్ ఓవర్ వాల్యుయేషన్స్ లో ఉంది, PE బేస్డ్ గా కానీ మార్కెట్ క్యాపిటల్ టు GDP బేస్డ్ గా కానీ ఆర్ వారెన్ బఫెట్ ఇండికేటర్ ఇలాంటి సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ని తీసుకొని ఎక్స్పెన్సివ్ అనిపించిన ప్రతిసారి క్యాష్ లెవెల్స్ ని పెంచుకుంటూ వచ్చారు. వాళ్ళ రిలేటెడ్ గా ఏదైనా ఎక్స్పెన్సివ్ ఉంటున్న స్టాక్ నమ్మేసి వాళ్ళ పోర్ట్ఫోలియో సైజ్ కి గతంలో ఉన్న క్యాష్ కంటే ఇంకొంచెం క్యాష్ పెంచుకుంటూ వచ్చి మార్కెట్ క్రాష్ అయితే కొనుక్కుందాం అని వెయిట్ చేస్తున్న వారెన్ బఫెట్ గారు కూడా రీసెంట్ టైమ్స్ లో చాలా వరకు మార్కెట్ ర్యాలీని మిస్ అయ్యారు. అంత లెజెండ్సే మార్కెట్ ని ప్రాపర్ గా టైం చేయలేనప్పుడు 1 or 2 డేటా ఫ్యాక్టర్స్ ని పట్టుకొని క్రాష్ అనుకొని మనం మార్కెట్ లోంచి బయటకు వచ్చేస్తే, ఇఫ్ ఇన్ కేస్ ఏ ఆపర్చునిటీ రాకపోతే దెన్ వాట్ అబౌట్ అవర్ లాంగ్ టర్మ్ జర్నీ మార్కెట్ లో? లేదు నేను మార్కెట్ ని టైం చేయగలను, మార్కెట్ పడితే నాకు అర్థమవుతుంది ఇప్పుడున్న ఫ్యాక్టర్స్ ఇవి సో దట్ మార్కెట్ పడిపోతుంది కాబట్టి నేను పడ్డాక మళ్ళీ డబల్ కొనుక్కుంటాను, ఇక్కడ ఒకటి కొనే బదులు అక్కడ 2 కొంటానంటే ఆ లెవెల్ ఆఫ్ మీకు ప్రిడిక్షన్ ఉంది మార్కెట్ మీద అనుకుంటే. బట్ నేను ఇన్ని సంవత్సరాల్లో చూసింది ఏంటంటే 10 సార్లు మనకి క్రాష్ అనేలా మీకు చాలా దగ్గర వినిపిస్తుంటే కొన్నిసార్లు ఒక్కటా లేదా 2 సార్లే మార్కెట్ రియాక్ట్ అవుతుంది. మిగిలిన 8 సార్లు వరకు డిసప్పాయింట్ చేసి అక్కడి నుంచి పెరగడం ఆర్ అక్కడే ఉండి మళ్ళీ అమ్మిన దానికంటే హైయర్ లెవెల్లో కొనించే ప్రయత్నం కూడా మార్కెట్ చేస్తుంది. కాబట్టి రీసెంట్ డేస్ లో కూడా మీకు ఒక పాయింట్ చెప్పాను, వీలైతే 10-20% క్యాష్ ని మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే నాకు యూఎస్ రిలేటెడ్ ఉన్న కండిషన్స్ కొంత అలారమింగ్ గా ఉన్నాయి. అంటే వాళ్ళ రిలేటెడ్ గా డెట్ కండిషన్స్ కాదు, ఏ రిలేటెడ్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో టూ మచ్ గా వాళ్ళ మార్కెట్స్ కేవలం ఫ్యూ స్పేసెస్ నుంచే ర్యాలీ అయిపోతూ ఉండడం, అక్కడ ఏ మాత్రం కొంత ఎక్స్పెక్టేషన్స్ డౌన్ అయినా సరే సడన్ గా మార్కెట్ లో రియాలిటీ హిట్ అయ్యి అక్కడ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఛాన్సే ఉంటుంది. 100% అయితే నేను ఖచ్చితంగా మొత్తం అమ్మేస్తాను. నాకు ఎవరైనా గాడ్ వచ్చి ఇదిగో ఇంత పర్సెంట్ పడుతుంది 5% అయినా మార్కెట్ పడుతుందని నాకు కానీ ఖచ్చితంగా జరుగుతుందని నాకు రాసిస్తే నేను అమ్మేస్తాను. కానీ ఖచ్చితంగా జరగాలి, అలా ఎవ్వరూ చెప్పలేరు. ఈవెన్ మీరు ఎన్ని డేటా పాయింట్స్ ని పెట్టుకొని మార్కెట్ లోకి వెళ్ళినా గుర్తుంచుకోవాల్సింది మీ ఆ డేటా పాయింట్స్ ని తీసుకుంటున్నదే ఇంటర్నెట్ నుంచి. ఇంటర్నెట్ మార్కెట్ కి తెలీదా? మనం అనుకుంటున్న వాల్యుయేషన్స్, లాజిక్స్, XYZ ఇవన్నీ మార్కెట్ తెలీదా? ఈ పాయింట్ అనుకున్న మన ఏ డేటా ఫ్యాక్టర్ అని ఇంటర్నెట్ లో లేదా? AI అనాలిసిస్ చేయలేదా? ఎప్పుడు రియాక్షన్ వస్తుందంటే అందరి సెంటిమెంట్స్ ఒక పక్క పోలరైజ్ అయినప్పుడు, ఒక పక్కకి టిల్ట్ అయినప్పుడు. సో అప్పుడు ఇంబాలెన్స్ వచ్చి సెల్లర్స్ ఎక్కువై బయర్స్ తక్కువై అది క్రియేట్ చేస్తున్న పానిక్ తో ఫర్దర్ గా సెల్లర్స్ ఎక్కువై బయర్స్ తక్కువై మార్కెట్ లో అన్సర్టనిటీ క్రియేట్ అవుతుంది. అది ఎప్పుడు క్రియేట్ అవుతుంది? అగైన్ ఇది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ పీపుల్ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో మీరు విన్ అవ్వాలనుకుంటే ఎప్పుడు మార్కెట్ క్రాష్ అవుతుందని ప్రిడిక్ట్ చేయడానికి బదులు ఫర్దర్ గా గ్రో అవ్వగలిగే బిజినెస్ ఏంటి అని స్టాక్స్ రిలేటెడ్ గా బాగా టైం ఉండగలిగే వాళ్ళు అనాలిసిస్ చేసుకోండి. లేదా ఆ టైం లేదు, నేను బిగినర్ ని, కొత్తగా వచ్చాను, నాకు మార్కెట్ రిటర్న్స్ కావాలంతే కానీ ఓవర్ రిటర్న్స్ నేను రిస్క్ తీసుకొని చేయాలనుకోవట్లేదు అనుకుంటే జస్ట్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ కి పెట్టగలిగే డబ్బులు మాత్రమే పెట్టి షార్ట్ టర్మ్ డబ్బులు పెట్టకుండా మార్కెట్ పడుతుంది అని ప్రిపేర్డ్ గా ఉండి మినిమం ఒక 20-30% నిఫ్టీలో పెట్టినా సరే పడుతుందని ప్రిపేర్డ్ గా ఉండి ఎన్ని నాయిసెస్ మీకు వినిపిస్తున్నా పక్కన అందరూ మీ చుట్టుపక్కలంతా క్రాష్ అని అరుస్తున్నా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఓపిక్ గా మీరు హోల్డ్ చేసుకుంటూ మార్కెట్ పడినా కామ్ గా ఉండడం, పెరిగినా ఎగ్జైట్ అమ్మాయకుండా టైం టు టైం మార్కెట్ లో SIP చేసుకుంటూ కంటిన్యూ అవుతూ ఉండడమే మార్కెట్ లో గెలవగలిగే ఫార్ములా. ఇన్ బిట్వీన్ మీరు వస్తున్న ప్రతి IPOని ఎగ్జైటెడ్ గా చూస్తూ ప్రతి IPOలోనూ డబ్బులు పెట్టుకుంటూ మల్టీ బ్యాగర్ స్టాక్స్ అని, ఆ స్టాక్ అని, పెన్నీ స్టాక్ అని బజ్ ఉంటున్న వాటి అన్నిట్లో వెనక పడుతున్నారనుకోండి, వాటి గురించి నేను మాట్లాడలేను. ఓవర్ ద పీరియడ్ అవి జీరో కూడా అవ్వచ్చు. నేను అంటున్నది ఓవరాల్ మార్కెట్ లో పెడుతున్న డబ్బుల గురించి. ఎగ్జైట్ అయ్యి వేటిలో పడితే వాటిలో పెడుతున్న డబ్బుల గురించి కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, మీకు మార్కెట్ లో వర్స్ట్ ఎన్విరాన్మెంట్ ఫేస్ చేసిన డేస్ చాలా తక్కువ ఉంటాయి. మీరు మేబీ గుడ్ డేస్ ని చూస్తూ బ్యాడ్ డేస్ ని పెద్దగా పట్టించుకోకపోయిండొచ్చు. బట్ బిలీవ్ మీ, బ్యాడ్ డేస్ మీకు ఇంకా మంచి లెర్నింగ్ ని మార్కెట్ లో నేర్పిస్తాయి. కేవలం డబ్బులు వస్తుందనే కాదు, డబ్బులు మార్కెట్ లో పోయినా కామ్ గా ఉంటే తిరిగి మళ్ళీ మనకి డబ్బులు ఎలా వస్తుందనే ఒక ఫీల్ మీకు క్రియేట్ అయిన రోజు. అంటే మీరు పెట్టింది పెరుగుతూ ఉంటే అది ఎవరైనా ఉండగలరు, చిన్న పిల్లలు కూడా ఉండగలరు, వాళ్ళు పెట్టింది పెరుగుతుంటే చూస్తూ. కానీ పెట్టింది పడి ఇంకా పడి ఆ పెయిన్ ని చూసి మళ్ళీ వాళ్ళు అసలు వచ్చి పేషెన్స్ గా వెయిట్ చేసి అసలు డబల్ ఐ ట్రిపుల్ ఐ ఓవర్ ద పీరియడ్ వెల్త్ లా క్రియేట్ అవ్వడం ప్రతి ఒక్కరూ చేయలేరు. మీరు మార్కెట్ లో అది చేయగలరు అనుకుంటుంటే దెన్ స్టాక్ మార్కెట్ మీకు కరెక్ట్. లేదు నాకు ఆ పానిక్నెస్ వద్దు అనుకుంటుంటే మార్కెట్ మీకు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగానే ఉన్నాం. పోనీ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ రీసెంట్ టైమ్స్ లో కొంత పడ్డాయి. ఎస్, కొంతమంది లాసెస్ లో ఉన్నారు. కానీ ఇది మీకు కరెక్ట్ కాదు, సింక్ అవ్వదు అనుకుంటుంటే ఫర్దర్ డబ్బుల్ని మాత్రం సేఫ్ గా ఉంటున్న గవర్నమెంట్ స్కీమ్స్ లోనో, ఫిక్స్డ్ డిపాజిట్స్ లోనో, లేకపోతే ఇంకా అసలు మార్కెట్ కి లింక్ లేని వాటిలోనో పెట్టండి. కానీ మార్కెట్ ఒక వోలటాలిటీ అర్థం చేసుకోకుండా మాత్రం షార్ట్ టర్మ్ అవసరాలకు ఉంటున్న డబ్బులు ఒకవేళ సడన్ గా పడిపోతే పానిక్ అయిపోతా అనుకుంటే మార్కెట్ రిలేటెడ్ గా మాత్రం ప్రాపర్ అండర్స్టాండింగ్
అండర్స్టాండింగ్ లేకుండా ముందుకు వెళ్ళొద్దు. నెక్స్ట్ యుఎస్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఏఐ రిలేటెడ్ గా బబుల్ అని ఎందుకు అంటున్నానంటే ఏఐ రిలేటెడ్ గా ఇంపాక్ట్ నాకు ఎలా కనిపిస్తూ ఉంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీరు కూడా మీ వేలో ఆలోచించాలని ఉంటుంది. ఇక్కడ నేను ఏఐని ట్రాప్ అనుకోవట్లేదు. ఏఐ అనేది ఇంకా ఇంకా ఎవాల్వ్ అవుతుంది. అది షూర్ గా మన ఫ్యూచర్, దాన్ని ఎవరు కాదనలేరు. ఏఐ అనేది ఫేక్ ఏం కాదు, ఏఐ అనేది ఎవాల్వ్ అయ్యే థింగే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా? లెట్స్ సే మీరున్నారు, నేనున్నాను, మన ఇద్దరం కూడా ఫస్ట్ ఒక 100 రూపీస్ పెట్టి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసాం. టెక్ రిలేటెడ్ గా బిజినెస్, ప్రొడక్ట్ బిజినెస్ కాదు, టెక్ రిలేటెడ్ గా బిజినెస్. నా 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో ఇంకొక 20-30 రూపీస్ నేను వేరే వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా పూల్ చేసి ఆ డబ్బులతో ఒక ప్రొడక్ట్ ని తయారు చేశాను. అది ఆ పాయింట్ లో ద బెస్ట్ ప్రొడక్ట్. మీ దగ్గర ఆ ప్రొడక్ట్ లేదు, సో నాదే బెస్ట్ ప్రొడక్ట్ అని మార్కెట్ నమ్ముతూ నా రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. సడన్ గా ఓవర్ నైట్ లో మీరు ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చారు, మార్కెట్ లో వదిలారు, చూస్తే అది నా ప్రొడక్ట్ కంటే గ్రేట్ ఉంది. వెంటనే నేనేం చేయాలి? ఫర్దర్ గా నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ ని బీట్ చేయాలి. అంటే ఫర్దర్ గా నా ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ప్రొడక్ట్ రిలేటెడ్ గా వెళ్తూ ఉన్నాయి. నేను అలా ఒక ప్రొడక్ట్ ని తీసుకొచ్చాను ఇంకా హైయర్ స్పెండింగ్ చేసి. అప్పుడు మార్కెట్ నా ప్రొడక్టే బెస్ట్ అనుకొని మళ్ళీ నా రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడడం స్టార్ట్ చేసి ఉంటుంది అనుకుందాం. ఓవర్ నైట్ లో ఇంకొకటి తీసుకొచ్చాడు, ఇంకో ప్రొడక్ట్, అది టాప్ అనుకోండి. అప్పుడు మీరు నేను కలిసి ఏం చేయాలి? మన ఇద్దరం టాప్ అనుకుందాం, కంపెనీస్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పెట్టి దాన్ని బీట్ చేయాలి. సో ఇక్కడ ఓవరాల్ గా మీరు చూస్తే లాస్ట్ కి మిగులుతున్నది ప్రొడక్ట్ ఒకటే. దాన్ని గ్రేట్ చేయాలనే ప్రయత్నంలో ఫర్దర్ గా వాటి రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచుకుంటూ వెళ్తూ స్కేల్ ని పెద్ద చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం, కరెక్టే. బట్ మనం మెంబర్షిప్ ని ఆర్ దాని రిలేటెడ్ గా మనీని మనం పెంచలేం కదా అంత ఈజీగా. ఇనిషియల్ డేస్ లో అట్లీస్ట్ ఫ్రీగానే ఆఫర్ చేస్తున్నారు, బికాస్ ఓవర్ ద పీరియడ్ మనం ఎర్న్ చేద్దాంలే. పెర్ప్లెక్సిటీ ఫస్ట్ వచ్చారు ఫ్రీగా, తర్వాత చాట్ జీపీటీ వాళ్ళు ఇండియాలో గోని ఫ్రీగా ఇచ్చేశారు. ఇప్పుడు జెమినై వాళ్ళు రిలయన్స్ జియోతో పార్ట్నర్ అయ్యారు. ఇలా చాలా ఏఐ కంపెనీస్ ఫ్రీ అనౌన్స్మెంట్స్ ఎందుకు చేస్తున్నాయి? పెయిడ్ గా ఉంచి కొద్ది రోజులు ట్రై చేసి వర్కౌట్ అవ్వక, మెంబర్షిప్స్ తీసుకోక, ఫ్రీగా వదిలిన వాళ్ళ రిలేటెడ్ గా డేటా మనకి యూజ్ అవుతుంది, మన ఏఐ రిలేటెడ్ గా ఉంటున్న సెంటర్స్ ని ట్రైన్ చేసుకోవడానికి. ఆల్సో ఆఫ్టర్ ఫ్రీ తర్వాత ఆటోమేటిక్ గా డెబిట్ అయిపోతుంది డబ్బులు. ఒకవేళ ఎవరైనా తెలివిగా ఉండి క్యాన్సిల్ చేసుకున్నా, వాళ్ళు మన సేవల్ని వినియోగించుకున్న వాళ్ళు మనం బెస్ట్ సర్వీసెస్ ఇచ్చామనుకుంటే మళ్ళీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని ఒక నమ్మకం. బిజినెస్ అల్టిమేట్ గా. బట్ ఆ మోడల్ ఒకవేళ బ్రేక్ అయితే, ఆ మోడల్లో ఎక్కడైనా ఓవర్ ద టైమ్ వర్కౌట్ అవ్వట్లేదని డబ్బుల్ని తగ్గించి, సబ్స్క్రిప్షన్ ఫీజ్ ని తగ్గించి, వాల్యూమ్ ని పెంచుదామనే గేమ్ లో ఒకవేళ వీళ్ళు ఫెయిల్ అయితే, వీళ్ళ మీద డిపెండ్ అయిన ఎంటైర్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది చూసారా, ఎంటైర్ సిస్టమ్ ఉంటుంది చూసారా, అది ఇంపాక్ట్ అవుతుంది. ఏ ఎక్కడికి పోదు, ఏ అక్కడే ఉంటుంది. ఈ కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి, ఈ కంపెనీస్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇంపాక్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు లాజిక్ చెప్తాను. ఇప్పటి వరకు చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ వాళ్ళు ప్రో అనుకుంటూ వచ్చారు కదా. రీసెంట్ గా జెమినై వాళ్ళు జెమినై 3 వెర్షన్ ని లాంచ్ చేశారు. దీంతో ఒక్కసారిగా జెమినై 3 టాప్ లోకి వెళ్ళిపోయింది. ఈవెన్ ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్మాన్ కూడా జెమినై రిలేటెడ్ గా పాజిటివ్ గా కామెంట్స్ చేశారు. ఇది ఎలా ఉందంటే రన్నింగ్ రేస్, ఒకరిని దాటి ఇంకొకరు వెళ్ళాలంటే ఇంకొకరు ఎక్కువ స్పెండ్ చేసుకుంటూ పోవాలి. కొన్ని స్పెండ్ చేస్తున్న దానికి వాళ్ళు ఏమైనా ఫర్దర్ గా ఫీజులను పెంచగలుగుతున్నారా, డబ్బులు చేయగలుగుతున్నారంటే అది కష్టం. ఫ్యూచర్ లో వస్తుందిలే అని ఒక నమ్మకం. ఇట్స్ లైక్ ఏ ప్లాట్ఫామ్ బేస్డ్ కంపెనీస్. ప్రెసెంట్ నష్టాల్లో ఉన్నారు, ఫ్యూచర్ లో గెయిన్ అయిపోతారేమని. వాట్ ఇఫ్ ఉంటుంది ఎవల్యూషన్ లో ఈ బిగ్ ఎక్స్పెక్టేషన్స్ కానీ బబుల్ రూపంలో బర్స్ట్ అయితే ఏ అలానే ఉంటుంది. బట్ ఎంటర్ వాల్యుయేషన్ మెట్రిక్స్ అనేది కొలాప్స్ అవుతుంది. సో దట్ ఇన్వెస్ట్మెంట్స్ హర్ట్ అవుతాయి అండ్ ఓవరాల్ లిక్విడిటీ మార్కెట్ లో కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఏఐ ఇంపాక్ట్ అనేది ఎంటైర్ టెక్ ఇండస్ట్రీనే ఇంపాక్ట్ చేస్తుందని రీసెంట్ గా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గారు చెప్పారు. అండ్ ఇప్పుడు శామ్ ఆల్ట్మాన్ రిలేటెడ్ గా కూడా సిమిలర్ కామెంట్స్ మనకి వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ఒరాకిల్ అండ్ ఇంకొన్ని ఏఐ రిలేటెడ్ గా కంపెనీస్, ఈవెన్ ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఏఐ రిలేటెడ్ గా డేటా సెంటర్స్ పరంగా రీసెంట్ టైమ్స్ లో కొంత బజ్ లో ఉంటున్న కంపెనీస్ కూడా రీసెంట్ టైమ్స్ లో కరెక్షన్ కి వెళ్ళడానికి ఇదే ప్రధానమైన కారణం. ఇది ఏం జరుగుతుంది ఫ్యూచర్ లో అని ఎగ్జాక్ట్ గా ఈవెన్ గూగుల్ సీఈఓ కానీ ఇంకెవరైనా కానీ పాయింట్ అవుట్ అయితే చేయలేరు ఇదే జరగబోతుందని. బట్ ఇండికేషన్స్ ఎలా ఉన్నాయంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ బికాస్ ఆఫ్ హ్యూజ్ మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్యూచర్ లో రావాలి అనేలా ఉంది. డెలివరీ అయితే అద్భుతమే, డెలివరీ కాకపోతే ఆ ఇంపాక్ట్ కి కూడా మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. అలా జరగలేదు అనుకోండి, ఏఐ రిలేటెడ్ గా ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కి ఈల్డ్ వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, దాని ఇంపాక్ట్ అనేది మనం చూస్తాం ఎంటైర్ ద స్పేస్. అది ఎక్కువగా యుఎస్ అండ్ ఇతర ఏషియన్ కి సంబంధించిన తైవాన్, చైనా ఈ మార్కెట్స్ ని హిట్ చేస్తుంది. మొత్తం గ్లోబల్ గా కనెక్టెడ్ కాబట్టి ఇండియన్ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి. ఇది వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. దెన్ అప్పుడు ఆ ఇంపాక్ట్ లో మార్కెట్స్ పడిన తర్వాత రికవరీ ఉంటుంది చూసారా, అప్పుడు ఏఐ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ కాదు రికవర్ అవుతాయి, వాల్యూ ఎక్కడుందో ఆ కంపెనీస్ రికవర్ అవుతాయి. అందులో మన ఇండియా అనేది వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్ లో ఉంటుంది. సో కాబట్టి రికవరీని మనం ఫాస్ట్ గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ ద కంట్రీ లెవెల్. సో ఈవెన్ పడ్డా నేను ఎటువంటిది టచ్ చేయని మార్కెట్ లో అలా వదిలేస్తాను, నేను వెయిట్ చేయగలను అనుకున్న వాళ్ళు మార్కెట్ రిలేటెడ్ గా భయపడాల్సిన అవసరం లేదు. క్రాష్ అంటే ఎవరు భయపడాలి? మార్కెట్ లో నేను నెక్స్ట్ 2-3 నెలల్లోనో లేకపోతే 1-2 సంవత్సరాల్లోనో డబ్బులు తీయాలనుకుంటున్నాను, ఇప్పుడు ఏంటి మన పరిస్థితి అనుకున్న వాళ్ళే భయపడాలి. కానీ నెక్స్ట్ 7 years ఆ 10 years నేను మార్కెట్ లో డబ్బులు పెట్టి ఉంచుదాం అనుకుంటున్న వాళ్ళు మాత్రం సరే జరగని, నా దగ్గర ఆ రోజు డబ్బులు ఉంటే కొంటాను లేకపోతే లేదనుకోవాలి. లేదు నేను మార్కెట్ ని టైం చేయగలను, నాకు కొన్ని డేటా పాయింట్స్ తెలుసు అని అనుకుంటూ ఉంటే దెన్ ఆ ఒక డేటాతో ఎందుకని బిగ్ బిలియనర్స్ అందరూ కూడా వాళ్ళ రిలేటెడ్ గా వాటాలన్నీ అమ్మేసి క్యాష్ లోకి ఎందుకు వెళ్ళిపోవట్లేదు? బికాస్ మార్కెట్ ని మల్టిపుల్ టైమ్స్ టైం చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళ నాలెడ్జ్ ఆర్ ఇంటర్నెట్ లో ఉంటున్న థింగ్స్ కంటే కూడా అల్టిమేట్ థింగ్ స్టేయింగ్ ఇన్వెస్టెడ్ ఫర్ ద లాంగ్ టర్మ్ అదే సొల్యూషన్ అనేది క్లారిటీ ఉంటుంది.
కాబట్టి క్యాష్ లెవెల్స్ ని పెట్టుకోండి. మీకు కంఫర్ట్ లేదనుకుంటే 10-20% ఆర్ సర్టెన్ వే మీకు కంఫర్ట్ ఉన్నంత వరకు కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోతాను, పెద్ద మొత్తంలో తీసేస్తాను అనుకుంటే దాని ఒక్కసారి రాబర్ట్ కియోసకి గారు ఎవరైతే భయపెడుతున్నారో తిను ఇన్వెస్టర్స్ ని, తను ఎన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ క్రాష్ అని అన్నారనేది కూడా మనం చూడాలి. అండ్ ఇది కాకుండా మార్కెట్ లో స్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ ని కొంత మూవ్ చేసింది, పుష్ చేసింది. ఈవెన్ మన మార్కెట్స్ గ్యాప్ అప్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ చేసింది. వన్ ఆఫ్ ద ఫెడ్ మెంబర్ జాన్ విలియమ్స్ తను ఏమంటున్నారంటే జాబ్ మార్కెట్ కొంత అస్తవ్యస్తంగా ఉంది, రేట్ కట్ ఇవ్వాలి, రేట్ కట్ ఇస్తేనే జాబ్ మార్కెట్ స్టెబిలైజ్ అవుతుందని చెప్తుండడం. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయరు డిసెంబర్ లో అని మార్కెట్ అనేసుకుంది. 20-30% పడిపోయింది ఎక్స్పెక్టేషన్, అది సడన్ గా 70% కి జంప్ అయింది. బట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా పవల్ ఉన్నంత వరకు, అక్కడ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు ఉంటున్నంత వరకు రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఐ థింక్ జూన్ ఆర్ మే తను వెళ్తారనుకుంటా 2026. సో అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొద్దు, రేట్ కట్ అనేది ఉండదు. బట్ బంగారం పెరుగుతుంది, $5,000 per ounce కి వెళ్తుంది, ఇప్పుడు 4,000 దగ్గర ఉంది. సుమారుగా 25% పెరుగుతుందని చెప్తున్నారు బంగారం. సో రేట్ కట్ డిసెంబర్ 10th మనకి ఎలా ఉంటుందనే దాన్ని బట్టి మార్కెట్స్ లో సడన్ ఇంపాక్ట్ అయితే మనం చూస్తాం. రేట్ కట్ ఉందంటే పాజిటివ్ గా, రేట్ కట్ లేదంటే మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ మనకు ఆ పాయింట్ లో టెంపరీగా కనిపిస్తుంది. బట్ అది బిగ్ ఇంపాక్ట్ కాదు, బిగ్ ఇంపాక్ట్ అంతా యుఎస్ సెంట్రిక్ గా నడుస్తుంది. యుఎస్ డెట్ క్రైసిస్ అండ్ జపాన్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఎటువంటి సెల్లింగ్ యుఎస్ బాండ్స్ పరంగా ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ గ్లోబల్ గా మార్కెట్స్ ని కొంత టర్న్ చేస్తాయని మార్కెట్ భయపడుతూ ఉంది. ఇన్ఫాక్ట్ భయపడుతుంది కాదు, కొంతమంది బిగ్ అండ్ ఫేమస్ ఇన్వెస్టర్స్ అందరూ చేస్తున్న స్టేట్మెంట్స్ మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళని ఓకే ఇదే లాజిక్ ఏమో, దీన్ని బట్టి నేను యాక్ట్ చేయాలేమో అనుకునేలా పుష్ చేస్తుంది. డేటా పరంగా రాంగ్ ఏం కాదు. ఇన్ఫాక్ట్ ఈ 3 డేటా పాయింట్స్ జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి మీరు సోషల్ మీడియాలో వింటున్నారు. బట్ చాలా టైం బ్యాక్ నుంచి కూడా ఛానల్లో జపాన్ రిలేటెడ్ గా అయితే మల్టిపుల్ టైమ్స్ మాట్లాడి ఆ ఈవెంట్ ని, ఆ క్రైసిస్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఒక ఈవెంట్ కి మనం ప్రిపేర్డ్ గా ఉండడం ఒక సపరేట్ థింగ్, ఈవెంట్ ని చూసి మనం వెంటనే ఎగ్జిట్ అయిపోయి దాన్ని టైం చేయాలని ప్రయత్నించడం అది డిఫరెంట్ థింగ్. ఈ రెండింటికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే అర్థమవుతుంది. అండ్ నేను మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ లో ఒక మేజర్ ఫాల్ వస్తుంది అనే ఒకలాంటి డేటా పాయింట్స్ మనకి ఎక్కువ తెలుసు అనుకోండి, మీ ఒపీనియన్ అడగాలనుకుంటున్నాను. బికాస్ మీరు ఎలా ఉంటున్నారనే దాన్ని బట్టి మేబీ ఫర్దర్ గా నేను కూడా అలాంటి వేలో మీకు మొత్తం డేటాని ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు మీ ఒపీనియన్స్ ని చెప్పండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మార్కెట్ లో చాలా ఫ్యాక్టర్స్ అన్ని కూడా మార్కెట్ ఇక్కడ నుంచి పెరగదు, మార్కెట్ పడిపోతుంది అని థియరిటికల్ గా మనకి చెప్తున్నాయని అనుకుంటే దెన్ మీరైతే ఏం చేస్తారు? పోర్ట్ఫోలియోలో ఓ 50%, 60%, 75% సెల్ చేసి క్యాష్ లో ఉండి లిక్విడ్ ఫండ్స్ లోనో లేదా ఏదో ఒక రూట్ లో వాటిని ఇన్వెస్ట్ చేసి ఉంచుకొని మార్కెట్ ఫాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? ఆర్ కొంచెం లెవెల్ 10-20% లెవెల్లో క్యాష్ ని హోల్డ్ చేసుకుంటూ క్రాష్ అయినా పర్లేదు, నేను టచ్ చేయను, నేను అలా వదిలేస్తాను, లాంగ్ టర్మ్ లో మార్కెట్ వెల్త్ నాకు క్రియేట్ చేస్తే చాలు, ఈ మధ్యలో నేను బై అండ్ సెల్ గేమ్ ఆడాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ నేను రాంగ్ అయితే ఆ అమ్మి కొనిన దానికి మధ్యలో ఆ ట్యాక్స్ కట్టుకోవాలి, క్యాపిటల్ గెయిన్స్ ఉంది, షార్ట్ టర్మ్ అయితే అనవసరంగా 20% కట్టేసుకోవాలి, ట్రాన్సాక్షన్ అండ్ బ్రోకరేజ్ కాస్ట్ లో మిగిలిన చార్జెస్ తో పడేనో పడకపోయానో ఈ ఛార్జీలు అయితే ముందు మన దగ్గర నుంచి వెళ్తాయి. ఒకవేళ కొనలేకపోయే సిచ్యువేషన్ నుంచి మార్కెట్ పెరిగిపోతే అదొక థ్రెట్. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మార్కెట్ పడుతుందనే డేటా పాయింట్స్ మీ దగ్గర ఉన్నాయి, కంటికి కనిపిస్తున్నాయి. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ మీ యాక్షన్ ఏమై ఉండొచ్చు. మీకు కానీ ఫుల్ ఆఫ్ డేటా పాయింట్స్ మీ దగ్గర ఆర్ ఇంటర్నెట్ అంతా కూడా మిమ్మల్ని పడిపోతుందని మిమ్మల్ని ఫియర్ కి గురి చేస్తుంటే మీరు ఏం చేస్తారు? సెల్ చేస్తారా? ఆర్ కొంత లెవెల్స్ లో క్యాష్ ని మెయింటైన్ చేసి ఆ డిప్ వచ్చినప్పుడు కొనుక్కొని జస్ట్ అలా సెటిల్డ్ గా మార్కెట్ లాంగ్ టర్మ్ వెల్త్ అనుకొని వెయిట్ చేస్తారా? మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే ఆ సెకండ్ కేటగిరీలోనే ఉన్నాను. అడిగే ఫర్దర్ మార్కెట్ డేటా గురించి మాట్లాడుకుంటే ఇవాళ సిల్వర్ కొంత పెరిగింది, గోల్డ్ కొంత పడింది. ఓవరాల్ గా గోల్డ్ చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో $4,000 per ounce కి $100 పైకి కిందకి తిరుగుతుంది అంతే. మన ఇండియన్ ప్రైస్ లో మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో 1,17,000 వరకు వెళ్ళినట్టుంది, మళ్ళీ 1,25,000, 1,26,000 ఇక్కడ వరకు వస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 10,000 పాయింట్ల జోన్ లో మంది పైకి కిందకి ఆ జోన్ లోనే రొటేట్ అవుతుంది. కొంత కన్సాలిడేషన్ మనకి బులియన్ మార్కెట్ లో కనిపిస్తుంది. బట్ మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, ఇందాక బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నది రానున్న రోజుల్లో బంగారం పెరుగుతుందని. సిల్వర్ రిలేటెడ్ గా కూడా మోస్ట్లీ మనకి పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఒపీనియన్స్ పాజిటివ్ ఉన్నాయి. చూద్దాం కమింగ్ టైమ్స్ లో ఈ వార్స్, ఈ అన్సర్టనిటీస్ ఇవన్నీ ఆగిపోయి సెంట్రల్ బ్యాంక్స్ ఒకవేళ వాళ్ళ రిలేటెడ్ గా బయింగ్ ని తగ్గించేసుకుంటున్నారు అనుకోండి, దాని అవి కూల్ ఆఫ్ అవుతాయి, కొంత ఇంపాక్ట్ అవుతాయి. సో ఏదైనా సరే డేటాని బట్టే మూవ్ అవ్వాలి. ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఉండడం సహజం. కమింగ్ టైమ్స్ లో వచ్చే డేటా ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ ఎలా రిపోర్ట్ అవుతుంటే దాని అప్పుడు దానికి తగ్గట్టు ఆ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ ఎనీ అసెట్ క్లాస్ మూవ్ అవుతుంది. సో డేటా సెంట్రల్ బ్యాంక్స్ పరంగా చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ గోల్డ్ పరంగా. ఈ మధ్య కాలంలో అయితే నెగిటివ్ డేటా అయితే గోల్డ్ పరంగా కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి డేటా ఏదైనా ఉంటే స్పెషల్లీ గోల్డ్ పరంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే నేను మీకు మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. అండ్ ఎఫ్ఐస్ ఈ మధ్య కాలంలో గ్రీన్ అండ్ రెడ్ గేమ్ ఆడుతున్నారు. ఒకసారి కొంటున్నారు, ఒకసారి అమ్ముతున్నారు. ఫైనల్లీ ఒక స్టెబిలిటీ ఉండదు. బట్ వెరాస్ మీకు డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం ఎక్కడ అమ్మిన దాఖలాలే కనిపించవు. కంటిన్యూస్ బయింగ్ మీకు డిఐఎస్ దగ్గర నుంచి కనిపిస్తుంది. సో ఎఫ్ఐఎస్ ఒక 2 రోజులు బయర్స్ గా ఉన్నారు, కాస్త సెల్లర్స్ గా 1,766 crores లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మార్కెట్ లో అమ్మారు. అండ్ 88% నెట్ షార్ట్స్ మార్కెట్ లో హోల్డ్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ సడన్ గా వీక్ అయిపోయింది. సుమారుగా $1 is equal to 90 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. దీంతో గోల్డ్ సడన్ గా పెరిగింది. గుర్తుంచుకోండి, రూపీ
ఎప్పుడు వీక్ అయిపోయినా, రూపీ వీక్ అవడం అంటే పెరగడం అనమాట. 88, 89, 90 అలా అయిపోవడం, అలా అయిపోతూ ఉంటే ఇక్కడ గోల్డ్ వాల్యూ కూడా పెరుగుతుంది. బికాస్ గోల్డ్ ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ కి ట్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ వీక్ అయినప్పుడు ఇక్కడ కూడా గోల్డ్ ధరలు పెరుగుతుంటాయి. డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ వీక్ అవుతున్నప్పుడు ఇండియన్ మార్కెట్స్ కి మంచిదేం కాదు. ఓన్లీ ఫార్మా, ఐటీ ఎవరైతే ఎక్స్పోర్ట్ బేస్డ్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే మంచిది. సో రూపీ ఒక స్థాయి దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కొన్ని మెజర్స్ తీసుకొని రూపీని ప్రొటెక్ట్ చేద్దామని ప్రయత్నిస్తారు. మార్కెట్ కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆర్బీఐ ఇన్వాల్వ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సడన్ గా అయితే మూవ్మెంట్ వచ్చింది రూపీలో వీక్నెస్ కి. చూద్దాం అది ఇక్కడ ఆగుతుందా లేకపోతే ఆ ఫర్దర్ వీక్నెస్ కంటిన్యూ అవుతుందా అని. కంటిన్యూ అవుతుంటే ఓవరాల్ ఇండియన్ మార్కెట్ పరంగా కూడా అది సెంటిమెంట్ ని కొంత నెగిటివ్ తోనే ఉంచుతుంది. అన్లైక్ కొన్ని సెక్టార్స్ లైక్ ఇండియాకి సంబంధించి అయితే ఐటీ, ఫార్మా మేజర్ గా బెనిఫిట్ చెందుతాయి ఇండియన్ రూపీ వీక్ అయ్యే కొద్దీ. అండ్ మన మార్కెట్స్ పరంగా మాట్లాడుకోవాలంటే కొన్ని లార్జ్ క్యాప్స్ కారణంగానే మార్కెట్ పెరిగిందని. కంపేర్డ్ విత్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ రీసెంట్ టైమ్స్ లో 3% దగ్గరగా డీవియేషన్ లో ఉంది, డౌన్ సైడ్ కి అయితే ఉంది. కాబట్టి పోర్ట్ఫోలియో లెవెల్లో కూడా మధ్యకాలంలో మార్కెట్ పెరిగింది అనుకోవడమే కానీ పోర్ట్ఫోలియో లెవెల్ అయితే ఇంపాక్ట్ అయితే చూస్తున్నారు. అది లాస్ట్ వీడియోలోనే డిస్కస్ చేశాను. అదే స్టిల్ ఇవాళ కూడా కంటిన్యూ అయింది. ఇవాళ కూడా స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో ప్రెషర్ ఉంది. లార్జ్ క్యాప్స్ లో ఫస్ట్ లో గ్రీన్ ఉంది, తర్వాత అవి కొంత కూల్ ఆఫ్ అయినా డే బిగినింగ్ నుంచి కూడా స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ పెయిన్ లో ఉన్నాయి. కాబట్టి పోర్ట్ఫోలియో లెవెల్లో కూడా ఇన్వెస్టర్స్ నష్టాలను అయితే చూసారు. అండ్ ఎస్, మార్కెట్ లో కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. యుఎస్ డెట్ కండిషన్స్ పరంగా, జపాన్ యుఎస్ రిలేటెడ్ గా, వాళ్ళు ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో బాండ్స్ ని యుఎస్ రిలేటెడ్ గా ఎలా ట్రీట్ చేస్తారనే దాని పరంగా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏఐ బబుల్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఎలాంటి రిటర్న్స్ ఏఐ మార్కెట్ ఇన్వెస్టర్స్ కి అందులో నమ్మిన వాళ్ళు క్రియేట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అలా జరగకపోతుంటే ఎలాంటి ఇంపాక్ట్ అక్కడ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూస్తాయనే ఒక కన్సర్న్స్ మార్కెట్ లో అయితే ఉన్నాయి. వాటికి ఆన్సర్ విత్ టైం మార్కెట్ లో మనకు తెలుస్తుంది. అండ్ ఫైనలీ పానిక్నెస్ ఎప్పుడు మార్కెట్ లో మనకి డబ్బులు ఇవ్వదు. క్లారిటీతో ఉంటూ రెండు పాసిబిలిటీస్ ని ఆలోచిస్తూ జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి, క్రాష్ అయితే ఏంటి, అయితే నేను ఏం చేస్తాను, ఒకవేళ అవ్వకపోతుంటే నా డబ్బులు నేను చేస్తాను అన్న క్లారిటీ ఉంటే మీరు ఏ డెసిషన్ అని తీసుకోండి. బట్ భయపడిపోయి మార్కెట్ లో ముందుకు వెళ్ళడం కానీ వెనక్కి రావడం కానీ చేయదు. ఎందుకంటే అలా చేస్తే ఈ ఒక్కసారే కాదు, మీరు మార్కెట్ లో ఉన్నంత వరకు అలానే జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం, ఇన్ఫాక్ట్ ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ మార్కెట్ లో ఇంకొచ్చేసాయి, మార్కెట్ నుంచి ఇంకొచ్చేసాయి అని చెప్పి మనల్ని భయపెడుతూనే ఉంటుంది. మార్కెట్ లో కావాల్సినైతే కొంత పేషెన్స్ అండ్ ధైర్యం కూడా. ఇవి రెండు ఉండాలంటే షార్ట్ టర్మ్ డబ్బులు మార్కెట్ లో ఉండకూడదు. అండ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడే క్లారిటీతో పెట్టాలి కానీ యూఫోరియాతో పెట్టకూడదు. ఫ్రెండ్స్, ఇలా ఇంత డేటాని షేర్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మార్కెట్ లో ఉన్న ఇతర అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఆర్బీఐ గవర్నర్ గారు మార్కెట్ క్లోజ్ అయ్యాక ఇంపార్టెంట్ అప్డేట్స్ చేశారు. మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ బాగున్నాయని, రేట్ కట్ చేయడానికి స్కోప్ ఉందని, డిసెంబర్ లో చేస్తామా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం, బట్ రేట్ కట్ చేయడానికి స్కోప్ ఉందని. ఈ రూపీ ఫాల్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారని అనుకున్నాం కదా, కానీ 3 నుంచి 3.5% యాన్యువల్ డ్రాప్ అనేది రూపీలో కామన్ అని, దానికి కన్సర్న్ ఏం అవ్వాల్సిన నీడ్ లేదని. అండ్ మ్యాక్రో ఎకనామిక్ డేటా బాగుంది అండ్ ఇన్ఫ్లేషన్ కూడా కంటైన్ అయింది, అంటే లిమిట్ లోనే ఉందని ఇలాంటి మాటలు మనకి పాజిటివ్ గా కనిపిస్తుంటాయి ఇండియన్ మార్కెట్స్ పరంగా. అండ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఫ్రైడే వీడియోలో దుబాయ్ ఎయిర్ షోలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళకి సంబంధించిన తేజస్ ఫైటర్ జెట్ నేలకు వెళ్ళింది. అండ్ పైలట్ రిలేటెడ్ గా మనకి కన్ఫర్మేషన్ లేదు, మేబీ తను ఉండే ఛాన్స్ ఉంటుందేమో అనుకున్నాం. అది వెరీ బిగ్ క్రాష్, అది అంటే వితౌట్ ఏ ఫోర్స్ ఎగ్జిట్ బ్రతికే ఛాన్సెస్ తక్కువ ఆఫ్టర్ ఎ క్రాష్. బట్ ఏదైనా ఛాన్స్ ఉందేమో అనుకున్నాను. బట్ ఆఫ్టర్ ద వీడియో క్లారిటీ అయితే వచ్చింది, తన ప్రమాదంలో కాలం చేశారని. ఇది కంపెనీ హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఆర్ సర్టెన్ వే బిజినెస్, వీటికంటే కూడా జస్ట్ ఆ షోలో మనకు సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోల్జర్ కాలం చేశారు. ఇది మనకి దానికంటే ఇంపార్టెంట్. బట్ అది ఫైటర్ జెట్ అనేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి దీని రిలేటెడ్ గా సేఫ్టీ స్టాండర్డ్స్ మీద కొంత క్వశ్చన్ మార్క్స్ మార్కెట్ కి వెళ్తుంది. కాబట్టి ఇవాళ డిఫెన్స్ స్పేస్ పర్టికులర్ గా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో మనం ప్రెషర్ అయితే చూసాం. ఇన్ఫాక్ట్ ఆ రోజే వచ్చింది ఆ డేటా, దాంతోనే స్టాక్ ఆ రోజు కొంత పడింది. బట్ ఇవాళ దాని రిలేటెడ్ గా ఫర్దర్ రియాక్షన్ ని మనం చూసాం. అండ్ బిఎస్సి రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అనే కంపెనీ ఉంది కదా, రీసెంట్ టైమ్స్ లో కమర్షియల్ వెహికల్స్ ని తీసేసాక ఇంకొక కంపెనీ ప్యాసింజర్ వెహికల్స్ ఉందా, అది బిఎస్సి సెన్సెక్స్ నుంచి బయటికి వెళ్ళబోతుందని, December 22 ఎఫెక్టివ్ అవుతుందని. అండ్ దాని ప్లేస్ లో ఇండిగో రాబోతుందని చెప్తున్నారు. అలాగే బిఎస్సి 100, సెన్సెక్స్ 50, బిఎస్సి సెన్సెక్స్ నెక్స్ట్ 50 అండ్ బిఎస్సి బ్యాంక్ ఎక్స్ లోకి ఏ స్టాక్స్ యాడ్ అవబోతున్నాయి, వాటి ప్లేస్ లో ఏ స్టాక్స్ ఎగ్జిట్ అవుతాయన్న డేటా కూడా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. సెన్సెక్స్ మెయిన్ ఇండెక్స్ కాబట్టి దాని వరకు మనం మాట్లాడుకున్నాం. అండ్ మార్కెట్ అనాలిసిస్ లో చెప్పాను కదా, ఫేమస్ ఇన్వెస్టర్స్ ఒక పోర్ట్ఫోలియోస్ కూడా భారీగానే పడ్డాయని. ఆశిష్ కచోలియా కానీ, అనిల్ గోయల్, ముకుల్ అగర్వాల్, ఆశిష్ ధవన్ వాళ్ళందరి పోర్ట్ఫోలియోస్ కూడా రీసెంట్ టైమ్స్ లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో వస్తున్న ఫాల్ కారణంగా ఈవెన్ వాళ్ళు ఎంత ఫేమస్ ఇన్వెస్టర్స్ థౌసండ్స్ ఆఫ్ క్రోస్ మార్కెట్ నుంచి సంపాదించిన మార్కెట్ కండిషన్స్ బాగాలేకపోవడం కారణంగా 29% వరకు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అయితే క్రాష్ అయ్యాయి. వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఏంటి
ఏంటి, ఐ మీన్ ఫేమస్ ఇన్వెస్టర్స్ ఎవరు, వాళ్ళు ఏ స్టాక్స్ లో హోల్డ్ చేస్తున్నారు, వాళ్ళ రీసెంట్ ఎంత చేంజ్ అయింది, వాళ్ళ పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత చేంజ్ అయింది అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. కొంతమంది ఇన్వెస్టర్స్ అయితే మంచిగానే పెరిగాయి, ఆల్మోస్ట్ ఒక 47-50% దగ్గరగా కూడా. కానీ కొంతమంది లైక్ ఆశీష్ ధవాన్ గారి పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ 29% దగ్గరగా పడింది. ప్రాబబుల్లీ ఇది మీకు అంత ఎక్కువ కనిపించకపోతూ ఉండొచ్చు. ఈ ఇమేజ్ నేను ఏం చేస్తానంటే మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. సో అక్కడ మీరు చూసారంటే మీకు మంచిగా జూమ్ చేసినా సరే బాగా కనిపిస్తుంది ఇమేజ్, వాళ్ళ నేమ్స్, వాళ్ళ పోర్ట్ఫోలియో, అది ఎంత వాల్యూ, అది రీసెంట్ టైమ్స్ లో ఎంత మారింది, ఇది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ MSCI స్టాండర్డ్ ఇండెక్స్, మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్ అని మన నిఫ్టీ 50 లా గ్లోబల్ ఒక ఇండెక్స్ అనుకోండి. ఆ స్టాండర్డ్ ఇండెక్స్ లో కొన్ని స్టాక్స్ ని యాడ్ చేస్తున్నారు. ఫార్టీస్ హెల్త్ కేర్, పేటిఎం, జీఈ, వెర్నోవా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది కదా అది, అండ్ సిమెన్స్ ఎనర్జీ, వీటిని యాడ్ చేస్తున్నారు. దీని కారణంగా వీటిలో ఫండ్ ఫ్లో వస్తుందని చెప్తున్నారు. మరి ఇవేమైనా ఇవాళ భారీగా పెరిగాయా? పెరగలేదే. ఎందుకంటే ఇది November 6th చెప్పారు. ఇవాళ దాని రిలేటెడ్ గా ఎఫెక్టివ్ డేట్ అనమాట. November 24th ఎఫెక్టివ్ డేట్, రీజిక్ జరిగిన డేట్. బట్ ఇది చెప్పింది, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది November 6th. కాబట్టి ఈ ఇంక్లూజన్స్ కి వాల్యూ అనేది ఇవాళ క్రియేట్ అవ్వలేదు, ఆ చెప్పినప్పుడే వచ్చింది. అండ్ ఏ స్టాక్స్ కి వెయిటేజ్ ని పెంచారు అండ్ ఏ స్టాక్స్ ని బయటికి తీసేస్తున్నారు రెండేలేండి, టాటా ఎలక్సీ, కంటైనర్ కార్పొరేషన్. అండ్ ఏ స్టాక్స్ రిలేటెడ్ గా వెయిటేజ్ తగ్గుతుంది అన్నది కూడా ఇక్కడ ఇమేజ్ లో మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అండ్ కొత్త లేబర్ లాస్ వచ్చాయని వాటి రిలేటెడ్ గా ఇంపార్టెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రీసెంట్ టైమ్స్ లో షార్ట్ వీడియోని పెట్టాను. అందులో నాకు చాలా మంచిగా అనిపించినవి కొన్ని చెప్తాను, కొన్ని చెప్పి అది ఏ స్టాక్స్ కి ఇంపాక్ట్ ఉంటుంది వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, గ్రాడ్యుయేటీ 5 years చేయాలని ఉండే రూల్ ఫిక్స్డ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కి ఇప్పుడు అది 1 year కి వెళ్ళిపోయింది. సో జస్ట్ 1 year కంప్లీట్ చేసుకుంటే చాలు, ఆన్ ప్రపోర్షనేట్ బేసిస్ గ్రాడ్యుయేటీ అనేది ఇచ్చేస్తారు. గిగ్ వర్కర్స్ కి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో పనిచేసే వర్కర్స్ కి, లైక్ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, చాలా వాళ్ళందరికీ కూడా ఈఎస్ఐసి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, పిఎఫ్ డబ్బులు కూడా ఆర్గనైజేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ భయాలతోనే స్విగ్గీ అండ్ జొమాటో స్టాక్స్ లో భారీ ఇంపాక్ట్ ఉంటుందేమో అని అనుకున్నారు. బట్ అక్కడ ఏమంత ఇంపాక్ట్ కనిపించలేదు. ఇన్ఫాక్ట్ కనిపించదు కూడా. ఎందుకంటే జస్ట్ వాళ్ళు 1 రూపీ పెంచినా చాలు, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని చెప్పి 1 రూపీ అడిషనల్ చేసినా చాలు, వాళ్ళు ఏదైతే ఇక్కడ ఇంపాక్ట్ చూపించుకోవాలో ఆ ఇంపాక్ట్ అంతా కూడా మన దగ్గర నుంచి రికవర్ చేస్తారు. అండ్ వాళ్ళ రిలేటెడ్ గా 1 to 2% స్పెండింగ్ కూడా ఎంప్లాయీస్ రిలేటెడ్ గా ఖర్చు పెట్టాలన్నారు. అండ్ ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా అపాయింట్మెంట్ లెటర్ తోనే తీసుకోవాలి. అపాయింట్మెంట్ లెటర్ తోనే అంటే ఎందుకని, దాంట్లో ఏంటి వాల్యూ అంటే దాంట్లో అన్ని మెన్షన్ చేయాలి కదా, అఫీషియల్ ప్రూఫ్ గా ఉంటుంది. అండ్ ఉమెన్ వర్కర్స్ రిలేటెడ్ గా కూడా వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళకి మెన్ తో పాటు ఈక్వల్ పే ఉండాలని, నైట్ టైం వర్క్ చేయాలనుకుంటున్నా చేయించాలని, దానికి సరైన కండిషన్స్ ప్రొవైడ్ చేయాలని, 40 సంవత్సరాలు పైబడి ఉంటున్న వాళ్ళకి, ఏజ్ అయిన వాళ్ళకి ఆ కంపెనీయే హెల్త్ చెకప్స్ చేయించాలంటున్నారు. డయాగ్నోస్టిక్ స్టాక్స్ కి మంచి లాభం. మినిమం సాలరీ, మినిమం వేజ్ అకార్డింగ్ టు గవర్నమెంట్ ఫిక్స్ చేస్తున్న నార్మ్స్ కి ఖచ్చితంగా ఇంక ఇండియాలో ఆర్గనైజ్డ్ కానీ అన్ఆర్గనైజ్డ్ కానీ అన్ని సెక్టార్స్ కూడా ఇవ్వాలంటున్నారు. అండ్ పని గంటలు మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ లో 8 hours per day అండ్ 48 hours per week ఉంటుంది. సర్టెన్ ఇండస్ట్రీస్ కి ఎక్కువ ఉంటుంది. ఆ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ వేరు. బట్ ఈ నార్మల్ క్లాసిఫికేషన్ లో కానీ ఆ పని గంటలకు మించి ఎక్కువగా పని చేయిస్తే డబుల్ శాలరీ ఇవ్వాలని చెప్తున్నారు. అండ్ 7వ తేదీకంతా ఐటీ ఎంప్లాయీస్ అండ్ రిలేటెడ్ ఉంటున్న సెక్టార్స్ అన్నిట్లో కూడా శాలరీ వేసేయాలని, వేయకపోతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటా ఉంటున్నారు. దీని రిలేటెడ్ గా షార్ట్ చేశాక ఇన్స్టాగ్రామ్ లో 5 million దగ్గరికి వెళ్ళినట్టుంది. అండ్ యూట్యూబ్, ఫేస్బుక్ వీటన్నిటిలో కూడా బాగా వెళ్ళింది. అందరికి ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అయింది. కానీ అందరూ నన్ను అడిగిన క్వశ్చన్, ఇది నిజంగా అమలవుతుందా? ఇవి చెప్తూ ఉన్నారు కరెక్టే మీరు రీల్స్ లో, బట్ నిజంగా అమలవుతుందా అని. ఎస్, రూల్స్ తీసుకురావడం ఎంత ఇంపార్టెంట్, అవి ఒకవేళ అమలు అవ్వకపోతుంటే దాని మీద చర్యలు తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. దీనికంటూ సపరేట్ సిస్టమ్స్ ఉంటాయి మీరు కంప్లైంట్ చేయడానికి. స్టేట్ లెవెల్లో లేబర్ కమిషనర్ ఉంటారు. ఈవెన్ మీకు ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియకపోయినా డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఈ రూల్ ప్రకారం ఇక్కడ ఇలా జరగట్లేదు, మీరు యాక్షన్ తీసుకోవాలని మీరు డైరెక్ట్ గా కూడా అప్రోచ్ అవ్వచ్చు. మన లాలో ఉంది. దీనికి ఆన్లైన్ కంప్లైంట్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. అవి మేము మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. సమాధాన్ పోర్టల్ అని ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ లేబర్. సో మీకు హెల్ప్ అవుతుంది ఒకవేళ ఈ రూల్స్ అన్ని కమింగ్ టైమ్స్ లో అమలు అవ్వకపోతే. ఇది ఆల్రెడీ అమల్లోకి వచ్చేసాయి 21st నుంచి, నవంబర్ నుంచి. అండ్ ఇది అడుగుతున్నారు ఇప్పటి నుంచి జాయిన్ అయిన వాళ్ళకేనా ఆర్ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి కూడా అని. ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి అందరూ, ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇండియాలో ఇది అమలు అవ్వాలి. అండ్ ఈ ఒక లింక్ కూడా, ఈ మొత్తం డేటా ఉంటున్న ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కిందకు వచ్చారనుకోండి, దీని రిలేటెడ్ గా పీడిఎఫ్ ఉంటుంది. అండ్ దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ లింక్స్, ఫర్దర్ లింక్స్ కూడా మీకు అక్కడే ఆ పీడిఎఫ్ ఎండ్ లో కూడా దొరుకుతాయి. ఈ మాస్టర్ వెబ్సైట్ ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. నెక్స్ట్, స్టాలియన్ ఇండియా వాళ్ళు ఉన్నారు కదా, ఫ్లోరోకెమికల్స్ వాళ్ళు వాళ్ళ FY26 గ్రోత్ గైడెన్స్ ని 30-35% దగ్గరగా ఉంటుందని గతంలో చెప్పిన దాన్ని రీఎఫర్మ్ చేస్తూ, అంటే కన్ఫర్మ్ చేస్తూ, R32 గ్యాస్ బిల్వారా ప్రాజెక్ట్ ఉంది కదా, అది July 2026 లో స్టార్ట్ అవుతుందని, ప్రమోటర్ స్టేక్ సేల్ ద్వారా వచ్చిన ఫండ్స్ తో కూడా ఫర్దర్ గా బిజినెస్ ని ఎన్హాన్స్ చేయడానికి యూస్ చేస్తూ అడ్వాన్స్ బుకింగ్ ఎంక్వైరీస్ కూడా వీళ్ళకి వస్తున్నాయని, R32 ప్లాంట్ రిలేటెడ్ గా 500 crore యాన్యువల్ రెవెన్యూని వీళ్ళు జనరేట్ చేస్తూ 22% ప్యాట్ మార్జిన్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ మార్జిన్స్ ని కూడా మెయింటైన్ చేస్తారనేలా స్టేట్మెంట్స్ అయితే వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. టాటా ఎంటర్ప్రైజ్ వాళ్ళకి సంబంధించిన ఆర్ట్సన్ లిమిటెడ్ ఉందా, వీళ్ళకి 6 crore 47 lakhs విలువ చేసే ఆర్డర్
ఆర్డర్ వీళ్ళ పేరెంట్ కంపెనీస్ నుంచే టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచే లభించాయి. 4 months లో ఇది కంప్లీట్ చేస్తారని ఇది ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అని కూడా చెప్తున్నారు. సీగల్ ఇండియా వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 58.5 crore per annum దగ్గరగా బిజినెస్ చేస్తున్న యాన్యువల్ ట్రాన్స్మిషన్ చార్జెస్ ఉంటున్న ప్రాజెక్ట్ లభించిందని, దాన్ని నెక్స్ట్ 24 months లో వీళ్ళు కంప్లీట్ చేసి 35 years ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ని కూడా వీళ్ళు చేస్తారని చెప్తున్నారు. సో ఫర్ నెక్స్ట్ 35 years వీళ్ళకి 58 crore 50 lakhs కి సంబంధించిన బిజినెస్ యాన్యువల్ ట్రాన్స్మిషన్ చార్జెస్ పరంగా వీళ్ళకి లభిస్తుంది. ఏసీఎంఈ సోలార్ వాళ్ళు 130 మెగావాట్ రైల్వే రౌండ్ ద క్లాక్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని గెలుచుకున్నారని, విత్ టారిఫ్ ₹4.35 per unit కాంపిటేటివ్ బిడ్డింగ్ లో వీళ్ళు గెలిచారని, ఇది నెక్స్ట్ 30 months లో దీన్ని కమిషనింగ్ చేసి బిజినెస్ వీళ్ళు పొందబోతున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే దీంట్లో పవర్ అనేది వీళ్ళు డైరెక్ట్ గా రైల్వేస్ కే సప్లై చేస్తారు అండర్ పీపీఏ పవర్ పర్చేస్ అగ్రిమెంట్, నో ఇంటర్మీడియట్స్, మధ్యలో ఎవరు ఉండరు ఇంక ఇంటర్మీడియట్. నెక్స్ట్ ఆదాని గ్రీన్ ఎనర్జీలో టోటల్ ఎనర్జీస్ వాళ్ళు 6% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు కదా. టోటల్ ఎనర్జీస్ అనేది ఫ్రాన్స్ కి సంబంధించిన కంపెనీ. వీళ్ళు ఆదాని గ్రీన్ లో హోల్డ్ చేస్తున్న వాటాని ఆల్మోస్ట్ 6% దగ్గరగా అమ్మి 10,200 కోట్ల రూపాయలని రైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. ఇవాళ ఆదాని గ్రీన్ రిలేటెడ్ గా స్టాక్ లో మనకి ఫాల్ అయితే కనిపించింది. వాటాని ఏ ప్రైస్ లో అమ్ముతారని ఒక కన్సర్న్స్ తో దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళకి 5,000 crores విలువ చేసే మెగా మైనింగ్ కాంట్రాక్ట్ నాల్కో వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 25 years కాంట్రాక్ట్ అని, దీంట్లో వీళ్ళు L1 బిడర్ గా నిలిచారని, బాక్సైట్ మైన్స్ రిలేటెడ్ గా వీళ్ళు బిజినెస్ కమింగ్ టైమ్స్ లో చేస్తారని అప్డేట్ అయితే చేస్తున్నారు. వరాక్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి ఒక మేజర్ ఈవీ కాంట్రాక్ట్ అయితే లభించింది గ్లోబల్ ఈవీ ఓఈఎం దగ్గర నుంచి. ఈ కాంట్రాక్ట్ నెక్స్ట్ 8 years ఉంటుందని, ఇందులో భాగంగా వీళ్ళు పవర్ ఎలక్ట్రానిక్స్ ఇన్వర్టర్స్ ఆన్ బోర్డ్ చార్జర్స్ డీసీ కన్వర్టర్స్ వీళ్ళ రొమానియా ప్లాంట్ నుంచి సప్లై చేస్తారని, ఆల్మోస్ట్ విత్ పీక్ యాన్యువల్ కెపాసిటీ ఆఫ్ 800 crore దగ్గరగా బిజినెస్ చేయగలిగే కాంట్రాక్ట్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నట్లు వరాక్ ఇంజనీరింగ్ వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఆర్ఎంసీ స్విచ్ గేర్స్ వాళ్ళకి 42 crore 24 lakhs విలువ చేసే ఆర్డర్ రాజస్థాన్ డిస్కామ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 18 months లో ఇది కంప్లీట్ చేస్తారని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళు తేజస్ వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ ని బ్లేమ్ చేస్తూ మా నెట్వర్క్ ని ఇంటరప్ట్ చేస్తున్నాయి, మా రిలేటెడ్ గా బిజినెస్ ని డామేజ్ చేస్తున్నాయని ఎయిర్టెల్ వాళ్ళు తేజస్ నెట్వర్క్స్ రిలేటెడ్ గా కన్సర్న్స్ అయితే వ్యక్తం చేశారు. వీళ్ళు బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ గా వాళ్ళ ఎక్విప్మెంట్ ని సప్లై చేశారు, బట్ అవి ఎయిర్టెల్ రిలేటెడ్ గా 900 మెగాహెర్ట్జ్ నెట్వర్క్ లో డిస్ట్రప్షన్స్ ని క్రియేట్ చేస్తున్నాయని, ఆ బ్యాండ్ ని డిస్టర్బ్ చేస్తున్నాయని, ఎలా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని ఎలా రాజస్థాన్ రిలేటెడ్ గా వాళ్ళు కన్సర్న్ ని వ్యక్తం చేశారని డేటా అయితే కనిపిస్తుంది. అండ్ ఈవెన్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా ఈ యొక్క డిస్ట్రప్షన్స్ కి రీజన్ ఓవర్లాప్ ఆఫ్ స్పెక్ట్రమ్ బ్యాండ్స్ అని, అడిషనల్ ఫిల్టరింగ్ ద్వారా దీనికి రిజల్యూషన్ ని తీసుకురావచ్చని, దీని పరంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ లో డిస్కషన్స్ చేయొచ్చని ఎలా తేజస్ నెట్వర్క్స్ దగ్గర నుంచి ఈవెన్ బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ గా కూడా మనకు కొన్ని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫైనలీ ఎయిర్టెల్ ఒక బిజినెస్ తేజస్ నెట్వర్క్ వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ కారణంగా ఇంపాక్ట్ అవుతుందని కన్సర్న్స్ అయితే ఎయిర్టెల్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సరే ఇక మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.